హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జెన్నీ ఆంటీ వేషంలో ఉన్న అస్మితని ఇక శౌర్య పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా వేషం వేసుకొని అరెస్ట్ చేసి లాకప్‌లో కూర్చోపెట్టి కట్లతో కట్టేసి ఉంటారు. స్పృహలో లేని అస్మిత ముఖంపై నీళ్లు చిలకరించి స్పృహలోకి వచ్చేలా చేస్తారు. కళ్ళు తెరిచిన అస్మిత మెల్లగా కొంచెం కొంచెంగా కళ్ళు తెరిచి చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఒక్కసారి అటు చూడు అని శౌర్య బోర్డును చూపిస్తాడు. గోవా పోలీస్ స్టేషన్ అని పేరు ఉంటుంది. ఏంటి, నేను గోవాలో ఉన్నానా? పోలీస్ స్టేషన్లో నన్ను మీరిలా కట్టేశారా? అని ఎందుకు ఇలా చేశారు? నన్ను వదిలేయండి అని అస్మిత అరుస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఆ డ్రగ్స్ నీకు ఎక్కడివి అని పోలీస్ వేషంలో ఉన్న శౌర్య నిలదీస్తూ ఉంటాడు. నాకేం తెలీదు, అసలు నేను ఎవరనుకుంటున్నారు మీరు? ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చారు అని అస్మిత అంటే, అసలు ఆడపులంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? నేను ఆడపులిని చూపించనా అంటూ అక్కడ నిలబడి ఉన్న రామలక్ష్మిని చూపిస్తూ ఉంటారు. రామలక్ష్మి కూడా ఇన్స్పెక్టర్ వేషంలో టిప్ టాప్గా పోలీస్ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి, చెప్పు, మర్యాదగా చెప్పు, ఈ డ్రగ్స్ దందా నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నావు? నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, నిజంగా నాకేం తెలీదు, మీరు ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చారో కూడా అర్థం కావటం లేదు అని అస్మిత అంటే, ఏంటి నీకు తెలీదా అంటూ రామలక్ష్మి లాఠీతో జెన్నీ ఆంటీ అయిన అస్మితని కుమ్మేస్తూ ఉంటుంది. రామలక్ష్మి అలా కొడుతూ ఉండటంతో ఆ దెబ్బలకి తాళలేక, అయ్యో, నేను నిజం చెప్పేస్తాను అని అస్మిత కేకలు పెడుతూ ఉంటుంది. నిజం చెప్పు అని రామలక్ష్మి అంటుంది. నాకు ఏ పాపం తెలియదని మళ్ళీ అస్మిత అనడంతో మళ్ళీ రామలక్ష్మి గట్టిగా కుమ్మేస్తుంది. ఈసారి అస్మిత, అసలు నేను నిజం చెప్పేస్తాను, నేను అసలు జెన్నీ ఆంటీనే కాదు అని విగ్గు తీసేసి మరీ ముఖాన్ని చూపిస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి శౌర్యకి అక్కడ ఉన్నది అస్మిత అని అర్థమైపోతుంది. ఇక ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.